ఎట్లని ఓట్లు అడగాలి? రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ మా చేయి పార్టీ సర్కారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది నాయన, మాకు ఓట్లు ఎయ్యిర్రి అని అడగాలనా? సకాలంలో మీ అందరికి రైతు భరోసా ఏత్తాంది, మాకు ఓట్లు ఎయ్యిర్రి అని అడగాలనా? మహిళలందరికీ ప్రతి నెల గృహలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తాంది మా చేయి పార్టీ సర్కారు, మాకు ఓటు ఎయ్యిర్రి అని అడగాలనా? మీ ఇంటి ఆడబిడ్డలందరికీ ప్రతి బతుకమ్మ పండుగకు 2 రంగురంగుల బతుకమ్మ చీరలు ఇస్తాను, మాకు ఓటు ఎయ్యిర్రి అని అడగాలనా? చదువుకునే ఆడపిల్లగాళ్లకు కూటీలు ఇచ్చింది మా సర్కారు, మాకు ఓటెయ్యిర్రి అని అడగాలనా? పెళ్లి చేసుకున్న ఆడపిల్లగాళ్లకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం కూడా ఇస్తున్నాం, మా చెయ్యి గుర్తుకు ఓటెయ్యిర్రి అని అడగాలనా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం, ఓట్లెయ్యిర్రి అని అడగాలనా? 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చినాం, ఓట్లెయ్యిర్రి అని అడగాలనా? ముసలులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల ఆసరా పింఛన్లు ఇస్తున్నాం, మాకు ఓట్లెయ్యిర్రి అని అడగాలనా? ఏండ తరబడి ఉంటున్న పేదల ఇళ్లకు పర్మిషన్ లేదని హైడ్రా పేరుతోటి ఇండ్లు కూలగొడుతున్నందుకు మా చెయ్యి గుర్తుకు ఓటెయ్యిర్రి అని అడగాలనా? తెలంగాణ ఉద్యమకారులకు ఇంటడుగు జాగా ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం, మా చేయి గుర్తుకు ఓటెయ్యిర్రి అని అడగాలనా? ఆటోలు నడుపుకునే తమ్ముళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పి ఇచ్చినాం అని మా చేయి గుర్తుకు ఓటెయ్యిర్రి అని అడగాలనా? ఇప్పుడు చెప్పు, ఊళ్ళో నేను సర్పంచ్ గా నిలబడతానా మా పార్టీ తరపున, నాకు ఓటెయ్యిర్రి అని ఏ ముఖం పెట్టుకొని పోయి అడగమంటావు చెప్పు.